కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా జె వెంకట్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నటువంటి వెంకట్రావును కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఇక కార్పొరేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఇక ఎన్నికలను సజావుగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అందరూ సహకారంతోనే ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఇక ముఖ్యంగా కమిషనర్ గా పనిచేయడం తనకు ఇష్టమని, సిబ్బంది సహజ సేకరాలతో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని అన్నారు. అనంతరం అదనపు కమిషనర్ గా నాగ నరసింహారావు, ఎస్ఈ సత్యకుమారి, కార్పొరేషన్ మేనేజర్ సత్యనారాయణ, సెక్రటరీ యేసుబాబు, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు తదితరులు కమిషనర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ ఒక్కసారి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఈరోజు ఈ విధంగా తీరబడుతుంది. ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందించడం అనేదే లక్ష్యం. మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో సిబ్బందిని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా కలుపుకొని పూర్వ ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందించే విధంగా ప్రయత్నించి మీ అందరి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహకారంతో, ముఖ్యంగా మా సిబ్బంది, ఇక్కడ సీనియర్స్ అందరూ ఉన్నారు, వారందరి సలహా సూచనలతో ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకొని పోయి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా మంచి సేవల్ని అందించగలుగుతామని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. మరొక ముఖ్యమైన టాస్క్ నాకు ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా వేశారు కాకినాడ సిటీకి. అది ఫస్ట్ టాస్క్. మాకు రానున్నది 3 నెలలు కూడా మాకు పరీక్షా సమయం. ఖచ్చితంగా ఈ 3 నెలలు అందరి యొక్క సహకారంతో ఎలక్షన్స్ సజావుగా జరిపించడానికి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా అర్థిస్తూ, ఖచ్చితంగా నిజాయితీగా, పారదర్శకంగా ఎలక్షన్లు జరిపించడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా హామీ ఇస్తాం.